హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌడీ అషు. ఈరోజు అయితే నేను ఫలూదా తోటి అయితే ఇదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను విత్ ఫలూదా. సో ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో అదనమాట, స్టవ్ మీద పాలైతే పెట్టాను, పొంగిపోతుండే. సో జస్ట్ ఆఫ్ చేయడానికి వెళ్ళాను. సో ఫస్ట్ అయితే నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. దాంట్లో 100 ml వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఈ ఫలుదా అనేది మనం రెగ్యులర్గా బయట సమ్మర్లో ఎక్కువ తీసుకుంటాము. బయట ఆల్మోస్ట్ 1 గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ అట్లా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలీదు. సో మనమే ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే నేను మోస్ట్లీ బాదమే ప్రిఫర్ చేస్తాను. ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అయితే కనిపించింది. సో మ్యాంగోది అయితే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ మిల్క్లో 100 ml వాటర్ అయితే వేసి నెక్స్ట్ ఈ ఫలుదా పౌడర్ అనేది మిక్స్డ్ ఉంది కదా, మొత్తం అంటే మీకు ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోండి, మీ ఉండే మెంబర్స్ని బట్టి, సర్వ్ చేసుకునే మెంబర్స్ని బట్టి. సో నేనైతే హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే 2 మెంబర్స్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను, దాంట్లో 100 ml వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ అది పౌడర్ వేసేసి లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఏ ఉండలు లేకుండా మిక్స్ చేయాలన్నమాట నీట్గా. సో అలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక అది కంటిన్యూస్గా ఇట్లా ఒక 5 minutes వరకు స్ట్రెయిన్ చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా. అప్పుడు మనకి దాంట్లో ఉన్న సేమియా ఇట్లా టైప్ ఉంటుంది కదా, అది గడ్డలు కాకుండా నార్మల్గా ఫ్రీగా అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు అయితే మనము దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగింది అని ఇట్లా తెలుస్తుంది అంటే ఇట్లా చూసినట్టుగా పైన బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా వచ్చేసింది అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో దించేసి కింద పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత, హీట్ మొత్తం పోయిన తర్వాత దాన్ని మనము రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టుకోవాలి. డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. నార్మల్గా కింద ఉంటుంది కదా మనకి షెల్ఫ్స్ లాగా, దాంట్లో అయితే పెట్టుకోవాలి. ఒక 4 to 5 hours అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్లాస్లోకి తీసుకొని అయితే మనమైతే సర్వ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట టేస్ట్ కూడా. దాంట్లో లైట్గా కొంచెం బాదం, పిస్తా, కిస్మిస్ అవి ఉంటాయి కదా, వీటిని కూడా నేను చిన్న స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇది తాగేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా నేను బయట అయితే ఇంట్లో ఐస్ క్రీమ్ లేదనమాట. సో బయట నుంచి అయితే కప్ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని అదైతే దానిపైన వేసాను. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.